హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసు చేసి చూపిస్తున్నాను. మజ్జిగ చారు వేరు, మజ్జిగ పులుసు వేరండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి తాలింపు పెడితే అది మజ్జిగ చారు. ఇలా వెజిటేబుల్స్ అన్ని వేసి ఇలా చేస్తే ఇది మజ్జిగ పులుసు అండి. ఆంధ్రాలో అయితే ఎక్కువగా చేసుకుంటారు. ఆంధ్ర అంటే మళ్ళీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే బాగా చేసుకుంటారు. మరి మిగిలిన ప్రాంతాల్లో అయితే నాకు అంత ఐడియా లేదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 1 లీటర్ మజ్జిగ తీసుకోవాలి. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని ఇంకొక 1/2 లీటర్ వాటర్ పోసుకుని పెరుగులోని గడ్డలేమీ లేకుండా బాగా బీట్ చేసుకుని ఇలా మజ్జిగలా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు శనగపిండి తీసుకోండి. 1 స్పూను బియ్యం పిండి వేసుకుని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మజ్జిగ పోసుకుని ఫస్ట్ అయితే ఇలా పేస్ట్లా చేసుకోండి. పిండిలో ఉండలు లేకుండా ఉంటాయి ఇలా పేస్ట్లా చేస్తే. ఆ తర్వాత ఇంకొద్దిగా మజ్జిగ పోసుకుని లూజ్గా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ మజ్జిగ పోసారంటే శనగపిండిలో ఉండలు ఫామ్ అయిపోతాయి. అందుకని కొద్దిగా పోసుకుని ఇలాగా జారుగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మజ్జిగలో పోసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోండి. మజ్జిగలో ఇలా శనగపిండి బియ్యం పిండి వేయటం వల్ల మనకి మజ్జిగ పులుసు కొంచెం చిక్కగా అవుతుంది. సో ఒకసారి బాగా కలుపుకొని ఈ మజ్జిగని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి వంకాయ ముక్కలు కొద్దిగా వేసుకుంటున్నా. సన్నగా పొడవుగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నా. ఇందులోనే సొరకాయ ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేస్తున్నాను. ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసి స్టవ్ ఆన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ ఇవనే కాదు, మీకు ఇష్టమైనవి యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. ఇందులోనే 1.5 టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకుని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టాక ఇందులోకి 6-7 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నా. ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి వెజిటేబుల్స్ చూద్దాం. వెజిటేబుల్స్ మంచిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టించుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి కారం ఏమీ వేయమండి, అందుకని మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మజ్జిగ యాడ్ చేసుకోవాలి. మజ్జిగని దీంట్లోకి పోసే ముందు ఒకసారి మజ్జిగని కలుపుకోండి. బాగా పైనుంచి కిందకు ఒకసారి బాగా కలిపి పోసుకోవాలి. ఇలా మజ్జిగ పోసాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం పలుచగా ఉంది. ఇలా పలుచగా ఉన్నప్పుడు మళ్ళీ మనం ఇందాక శనగపిండి బియ్యం పిండి యాడ్ చేసుకున్నాం కదా, అలానే మళ్ళీ నేను 2 స్పూన్లు శనగపిండి 1 స్పూన్ బియ్యం పిండి వేసి మళ్ళీ లూజ్గా కలుపుకుని అది పోస్తున్నాను. మనకి పలుచగా అనిపిస్తే ఎలా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకుని ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 to 6 మినిట్స్ తర్వాత కొంచెం చిక్కబడింది, మంచిగా కుక్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మెంతులు వేస్తున్నా. మెంతులు చాలా కొద్దిగా వేసుకోండి. ఇవి కొంచెం వేగాక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వేయించాలి. దీంట్లోనే కొద్దిగా ఒక 4 ఎండుమిర్చిని తుంచి వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాక లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా వేగాలి. ఇది బాగా వేగింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మజ్జిగ పులుసులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి.
ఇంతేనండి, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. చాలా కమ్మగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.